మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అమ్మో నా వల్ల కావట్లేదు అని నిషి కాచి అలసిపోయి కౌశికి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటే అదిగో వస్తున్నారు అని షర్మిలా ఠాకూర్ కౌశికి చూపిస్తూ ఉంటుంది. ఏంటి మీకు కూడా ఏమన్నా కన్సెషన్ కావాలా అని షర్మిలా ఠాకూర్ అనటంతో అయ్యో ఇంకానా అని నిషి కాచి టెన్షన్ పడుతూ ఉంటారు. వదిన దండం పెడతాను, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయం వదిన, మీరు కాస్త చెప్పండి ఆమెకి అని చెప్తూ ఉంటారు. మా వల్ల కావటం లేదు అని నిషి కాచి దండం పెట్టు వేడుకుంటూ ఉంటారు. మేడం నా కోసం ఈ ఒక్కసారికి వీళ్ళని క్షమించేసేయండి అని కౌశికి అంటుంది. సరే కౌశికి నువ్వు చెప్తున్నావు కాబట్టి ఇప్పుడు నేను వీళ్ళని వదిలేస్తున్నాను. ఇంకొకసారి చెప్పిన మాట వినకపోయినా వద్దన్న ప్లేస్కి వచ్చినా కూడా ఖచ్చితంగా ఇలాంటి పనిష్మెంట్లే ఉంటాయి. సరే మీరు కూర్చొని ఇక్కడే ఉండండి, జగదాత్రి కేదార్ల పని పూర్తయి ఉంటే నేను ఇక్కడికి పంపిస్తాను అని షర్మిలా ఠాకూర్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఇంటి దగ్గర వైజయంతి అటు ఇటు తిరుగుతూ అయ్యో వీళ్ళు మధ్యాహ్నమనంగా కారెక్కి వెళ్ళిపోయారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఫోన్ కూడా లేదు, వీళ్ళు ఏం చేస్తున్నారో ఎక్కడ ఉన్నారో ఏంటో ఒకసారి అల్లుడి గారికి ఫోన్ చేస్తే అని అనుకుంటూ అమ్మో వద్దులే మళ్ళీ కౌశిక్కి నేను కూడా దొరికిపోతాను అని అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏంటి కాలుగాలిన పిల్ల ఇలా తిరుగుతున్నావు అని సుధాకర్ ప్రశ్నిస్తుంటాడు. ఏంటి నేనేమన్నా పిల్లినే నల్లినా, మీరే బల్లి నల్లి అన్నీ కూడా అని వైజయంతి అంటుంది. నువ్వు ఇంత ఆరక్షణ చేస్తున్నావంటే ఖచ్చితంగా ఏదో చేస్తుంటావు అని సుధాకర్ అంటాడు. ఇంట్లో కూర్చొని ఉండేదాన్ని నేనేం చేస్తాను అని వైజయంతి అంటుంది. నువ్వు నాకు నెత్తికి ఏదో ఒకటి తెచ్చి పెట్టాలి, అప్పుడు నీ సంగతి చెప్తాను అని సుధాకర్ అంటాడు. అప్పుడే కారు హారన్ సౌండ్ రావడంతో వారే వచ్చేసినట్లున్నారు, అమ్మయ్య దొరికిపోలేదనమాట అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది. ఏంటి ఏమంటున్నావు అని సుధాకర్ అంటాడు. అంటే నేనేమన్నాను, వాళ్ళు వచ్చారని చెప్పాను అని వైజయంతి కవర్ చేస్తుంది. అదేంటి వీళ్ళందరూ కలిసి వస్తున్నారే అంటే దొరికిపోయారా అని వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది. బామర్ది అని బూచి అంటుంటే ఇప్పుడు వచ్చి కుర్చీ తీసుకొస్తాను అని కేదార్ తీసుకొస్తాడు. కూర్చో బావా అని చెప్తూ ఉంటాడు. నేను కూర్చోలేని పొజిషన్లో ఉన్నాను బామర్ది అని బూచి అంటాడు. అదేంటి పొద్దున వెళ్ళేటప్పుడు ఈ సగ్గట లేదు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అని సుధాకర్ అంటూ ఉంటాడు. వైజయంతి బూచిని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏమైంది కౌశికి అని సుధాకర్ కూడా అడుగుతూ ఉంటారు. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్లు నిల్చున్న వీళ్ళు ముగ్గురిని అడగండి అని కౌశికి అంటుంది. అప్పుడే దాత్రి అక్కడ జరిగిన విషయం మొత్తం కూడా చెప్తుంది. మాకు తెలియకుండా వీళ్ళు ముగ్గురు మా కారులో షర్మిలా ఠాకూర్ అకాడమీ దగ్గరికి వచ్చారు. వీళ్ళు అంతా కూడా ఆ దుండగులు అనుకొని బూచి అన్నయ్యని బుల్లెట్ దిగింది, వీళ్ళకేమో పనిష్మెంట్ ఇచ్చారు అని దాత్రి చెప్తూ ఉంటుంది. నాకు తల కొట్టేసినట్లు అయిపోయిందని కౌశికి చెప్తూ ఉంటుంది. పనులు చేసింది మేమైతే మీకెందుకు తల కొట్టేసినట్టు అయిపోయింది అని నిషిక అంటుంది. అయినా మీరు పనులు చేశారా, ఎందుకు చేశారు వైజయంతి అంటుంది. అది మా నిల్లేం కాదు కదా పిన్ని, ఇష్టం వచ్చినట్లు వెళ్ళడానికి రావడానికి అక్కడికి లోపలికి వెళ్ళడానికి పర్మిషన్లు అవి ఇవి ఉంటాయని కేదార్ అంటాడు. అసలు మీరెందుకు అక్కడికి వెళ్ళారని సుధాకర్ అంటుంటే అడుగుతున్నారు కదా చెప్పు నిషి అని దాత్రి అంటుంది. అది దివ్యాంక వీడియో షూట్ చేయమంటే వెళ్ళాం అని నిషి చెప్తుంది. అసలు బుద్ధుందా మీకు, ప్రమాదం అని తెలిసినా ఎందుకు వెళ్ళారు అని సుధాకర్ అరుస్తుంటే పోనీలేప్ప ఏదో తెలియక వెళ్ళారు, ఇంకెందుకు అలా తిడుతున్నావు, వాళ్ళు పనులు చేసి అలసిపోయి ఉన్నారు, వదిలేసి అని వైజయంతి అంటుంది. ఏంటి పిన్ని వదిలేసేది, అక్కడ నిషి ల్యాండ్ మైన్పై కాలు పెట్టింది, కాస్త ఉంటే ప్రాణాలు పోయేది అని జగదాత్రి వాళ్ళు చెప్తూ ఉంటారు. జగదాత్రి వాళ్ళు చెప్పడం వల్ల వీళ్ళు పనిష్మెంట్తో వదిలేశారు అని కౌశికి అంటుంటుంది. వీళ్ళు చెప్పి విడిపించారు, లేకుంటే కావాలని వీళ్ళే మాకు పనిష్మెంట్ ఇచ్చేలా చేశారు అని బూచి అంటంతో వెంటనే కేదార్ బూచి బ్యాక్పై కొట్టడంతో అబ్బా అని నొప్పులతో వెలువెల్లాడిపోతూ ఉంటారు. ఇదేమన్నా హ్యాండ్ టెస్ట్ అనుకున్నావా, పదే పదే నాకు బ్యాక్ పెయిన్ చేయడానికి అని బూచి అరుస్తూ ఉంటాడు. ఇందాక ఏంటో అన్నావు కదా బాబా, అది మళ్ళీ చెప్పు అంటే అది ఏం లేదులే బామర్ది అని బూచి మళ్ళీ కవర్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకెప్పుడు చెయ్యర్లే అని కాచి బూచిని లోపలికి తీసుకెళ్ళు అని వైజయంతి అంటుంది. ఎవరి పాటికి వాళ్ళు వెళ్తూ ఉంటే వదిన ఒక్క నిమిషం, మీ నాన్నగారు ప్రొఫెసర్గా పనిచేసేవారా అని దాత్రి అంటుంది. అవును జగదాత్రి, కాలేజీలో సాంస్క్రిట్ ప్రొఫెసర్గా పనిచేసేవారు, దేవనాగర్ లిపిలో రీసెర్చ్ కూడా చేసేవారు. దేవనాగర్ లిపిలో రీసెర్చ్ చేసేవారు దేశంలో చాలా తక్కువ మంది ఉంటారు కదా. అలా ఒకరోజు కాలేజ్ నుంచి ఇంటికి రాగానే మళ్ళీ డ్రైవర్ వచ్చి ఏదో పని ఉందని తీసుకువెళ్ళాడు. అలా బయటికి వెళ్ళిన కాసేపటికి యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయాడు అని కౌశికి చెప్తూ ఉంటుంది. నాన్న గురించి అడిగి ప్రాణం బాధ పెట్టినందుకు సారీ అక్క అని కేదార్ అంటాడు. నేను మర్చిపోతే కదా మీరు బాధ పెట్టడానికి అని కౌశికి లోపలికి వెళ్తుంది.
ఆ దేవుడు మంచి వాళ్ళని చాలా ముందు తీసుకెళ్తాడంట. మా అన్నయ్య చాలా మంచివాడు, అందుకే ముందు తీసుకెళ్ళినట్టున్నాడు అని సుధాకర్ కూడా బాధపడుతూ చెప్తాడు. బూచిని తీసుకొని ముగ్గురు గదిలోకి రాగానే, అత్తయ్య గారు ఇంతవరకు ఎలాగో తీసుకొచ్చారు కదా, అలా కాస్త బెడ్ పైకి డ్రాప్ చేయండి అని బూచి అంటాడు. ఒక్కసారిగా వైజయంతి తోసేస్తుంది. అబ్బా అయ్యో ఏంటత్తయ్య గారు, మీరు నాకు ఇలా బుల్లెట్ దిగిందని తెలిసి కూడా ఇలా నొప్పి వచ్చేలా తోస్తున్నారే అని బూచి వెలువెల్లాడుతుంటాడు. ఏందమ్మీ మీరు చేస్తున్నది, నేను అంత కష్టపడి పంపిస్తే మీరు ఎలా దొరికిపోయి వస్తారా అని వైజయంతి అంటుంది. అయ్యో అత్తయ్య, అక్కడంతా కూడా సీసీ కెమెరాలు ఉంటాయి, ఆ విషయం మాకు తెలియదు కదా, అయినా ఆ జగదాత్రి కేదార్లే మేము వచ్చామన్న సంగతి కనిపెట్టేసి మమ్మల్ని వాళ్ళకి పట్టించినట్లున్నారు. మేము ఎన్నేసి పనులు చేసామో తెలుసా, వాళ్ళ బట్టలు ఉతికాము, చిమ్మాము, అంటులు తోమాము. నేను నా జీవితంలో ఎప్పుడు ఎన్ని పనులు చేయలేదు తెలుసా అని నిషి అంటుంది. ఈ చిన్ని చేతులు ఇన్ని పనులు చేయగలవని నాకు కూడా ఇప్పుడే తెలిసింది పెద్దమ్మ అని కాచి కూడా బాధపడుతూ ఉంటుంది, చెప్తూ ఉంటుంది. కానీ కోట్లున్న కౌశికి కొల్లగడుతున్నామన్న ప్రతిసారి మనమే ఇలా దెబ్బతింటున్నాం ఏంటి అని వైజయంతి అంటే, ఈ ఆనందం వాళ్ళకి ఎక్కువసేపు ఉండనేమో అత్తగా, నేను మళ్ళీ దెబ్బ కొడతాను చూస్తూ ఉంటూ. కౌశికి వదిన సంతోషంగా ఉండటం నాకు అస్సలు నచ్చదు అని నిషి అంటుంది. తర్వాత ధాత్రి ఉయ్యాల్లో కూర్చొని ఉంటుంది. కేదార్ మాట్లాడుతూ ఉంటాడు. ధాత్రి, నాన్న అక్క చెప్పిన దాని ప్రకారం పెదనాన్న చాలా మంచివారు, కానీ అసలు మీ అమ్మ చావుకి పెదనాన్నకి ఏదైనా ఏం సంబంధం ఉందో నాకు అర్థం కావటం లేదు అని కేదార్ అంటాడు. ఆయన అత్తయ్య గారి చావుకి కారణం అయ్యుండకపోతేనే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. ఒకవేళ ఆయన అత్తయ్య చావుకి కారణం అయ్యుంటే నా ఫ్యామిలీ వల్ల అత్తయ్య చనిపోయారన్న బాధ నాకెప్పటికీ మిగిలిపోతుంది. నేను అది తట్టుకోలేని ధాత్రి అని కేదార్ అంటాడు. ఏదైనా నిజం మనం మోసి తీరాల్సిందే, ఆ నిజాన్ని నేను తట్టుకోగలను. ఒకవేళ అదే నిజమైతే ఖచ్చితంగా పెదమామయ్య సాంస్క్రిట్లో దేవనాగరి లిపిలో మొత్తం కూడా రీసెర్చ్ చేసేవారు. ఆ రేఖపై ఉన్నది కూడా దేవనాగరి లిపి. ఇప్పుడు మా అమ్మ చావుకి పెదమామయ్య చావుకి ఏదైనా సంబంధం ఉంటుందేమో, కానీ అది మంచిది అయి ఉండొచ్చు, చెడుగా కూడా అయి ఉండొచ్చు. కానీ ముందుగా మనం ఆ దేవనాగరి లిపిలో ఉన్న రేఖపై ఏముంది, ఆ డ్రైవర్ ఎవరన్నది కనిపెట్టాలి అని ధాత్రి చెప్తూ ఉంటుంది. నేను తెలుసుకుంటాను ధాత్రి అని కేదార్ అంటాడు. తర్వాత బూచి పంచె కట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఏంటి బావ అలా నడుస్తున్నావు అని కేదార్ అలా ఆట పట్టిస్తుంటాడు. తెలిసి కూడా ఇలా అడిగి నన్ను ఏడిపించడం అవసరమా బామర్ది అని బూచి అంటాడు. రాసుదారా అని వైజయంతి ఒక ఆవిడ్ని పిలుస్తూ ఉంటుంది. ఏంటి ఇలా వచ్చావు అని అంటంతో, మా కోడలు సీమంతం జరిపిస్తున్నాను, మీరందరూ రావాలి అని బొట్టు పెట్టి అందరినీ పిలుస్తూ ఉంటుంది. అవును కౌశికి, నువ్వు కూడా గడుపుతా ఉన్నావు కదా, మరి నీ సీమంతం ఎప్పుడు అని అంటే, మాకు అంత అదృష్టం లేదులేండి అని నిషి అంటుంది. కోరి ఒకసారి శుభకార్యం చేయాల్సి వస్తే ఇంట్లో చావు చూడాల్సి వచ్చింది అని కాచి అంటుంది. ఒకసారి ఏదో అలా జరిగిందని ప్రతిసారి అలాగే జరుగుతుందని భయపడ్డంలో అర్థం లేదు కాచి అని ధాత్రి అంటుంది. కానీ దీని కడుపును పోగొట్టాలని మేము చూస్తుంటే సీమంతం అంటే సీమంతం అని వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది. అవును జగదాత్రి చెప్పింది నిజమే కదా అని సుధా అంటుంది. అలా కాదులే సుధా, ఇప్పుడే కౌశికి వాళ్ళ మామగారిని చంపిన కేసులో వాళ్ళ ఆడపడుచు కూడా జైలు నుంచి ఇప్పుడే వచ్చింది. వాళ్ళందరూ అలా జైల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఈ పరిస్థితిలో సీమంతం చేయడం బాగుండదులే అని వైజయంతి చెప్తూ ఉంటుంది. సరేలే, మీ కారణాలు మీకున్నాయి, మా సీమంతానికి మాత్రం తప్పకుండా రావాలి అని ఆమె వెళ్ళిపోతుంది. వదిన, మీ సీమంతం ఈ ఇంట్లో ఎందుకు జరగకూడదు అని ధాత్రి అంటుంది. అనుకున్నానే నువ్వు ఇంకా ఇలాంటి విడ్డూరాలు మాట్లాడలేదా అని అనుకున్నాను, ఎందులో మాట్లాడుతున్నావు అని నిషి అంటుంది. అవును, ధాత్రి చెప్పిన దాంట్లో తప్పేముంది అని కేదార్ అంటాడు. ఆచారాలు వ్యవహారాలు అంటూ కొన్ని ఉంటాయి కదా బాబు, అత్తారింట్లో జరిగేవి ఇక్కడ జరగకూడదు అని వైజయంతి అంటుంది. చూడండి అత్తయ్య గారు, ఈ ఆచారాలు అన్నీ కూడా మనం పెట్టుకున్నవే, మనం సంతోషంగా ఉండటానికి కూడా. కాబట్టి మన సంతోషం లేనప్పుడు వాటిని పక్కకు పెట్టేయచ్చు. ఈ ఇంట్లో జరిపిస్తే తప్పే ఉంది, మనమందరం ఉన్నాము కదా, జరిపిద్దాం అని ధాత్రి చెప్తుంది. నువ్వు కాస్త ఊరుకమ్మి, అసలే మామగారు చనిపోయిన బాధలో ఆవిడ ఉంటే ఇప్పుడు కోడలు సీమంతం సంతోషంగా జరిపించుకోవడం ఎంత న్యాయం అని వైజయంతి అంటుంది. అవును, నువ్వు నోరు మూసుకుంటావా, నీకేం తెలీదు అని నిషిక అంటుంది. చూడు జగదాత్రి, ఇప్పుడు నా సీమంత గురించి టాపిక్ అస్సలు మాట్లాడద్దు అని కౌశికి బాధపడుతూ లోపలికి వెళ్తుంది.
స్విమ్మింగ్ పూల్ దగ్గర కౌశికి నిలబడి ఉంటుంది. అప్పుడే ధాత్రి కేదార్లు అక్కడికి వస్తారు. వదిన, నేను చెప్పేది వినండి. అసలు బాగున్నప్పుడే, సంతోషంగా ఉన్నప్పుడే శుభకార్యాలు జరుపుకోవాలి. అసలు ఏ శుభకార్యం కూడా జరుపుకోలేం వదిన. ఇప్పుడు నా మాట వినండి, సీమంతం జరిపిస్తాం అని అంటే పిన్ని వాళ్ళు చెప్పింది నిజమే కదా, వద్దు, నాకు ఏ సీమంతం వద్దు అని కౌశికి చెప్తుంది. అప్పుడే సుధాకర్ కూడా అక్కడికి వచ్చి మీ పిన్ని వాళ్ళు మాట్లాడింది, జగదాత్రి వాళ్ళ మాట్లాడింది అన్నీ విన్నాను. నువ్వు జగదాత్రి వాళ్ళ మాటలు విను కౌశికి, నీ సీమంతం జరిపిస్తున్నాము అని సుధాకర్ చెప్తాడు. ఇక కౌశికి అడ్డు చెప్పదు. తర్వాత శ్రీమంతానికి కావలసిన కుర్చీలను తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. ఏంటమ్మి, ఎందుకు ఇవి తెచ్చిపెడుతున్నావు అని వైజయంతి అడుగుతుంది. సీమంతం ఫంక్షన్ కోసం తెచ్చిపెట్టానండి అని అతను చెప్తూ ఉంటాడు. మాకు తెలియకుండా ఎవరి సీమంతం, అది పక్కింటికి తీసుకెళ్ళు అని నిషికి అంటుంది. కౌశికి వదిన సీమంతమే జరిపిస్తున్నాము నిషి, అది కూడా ఈరోజే అని ధాత్రి చెప్తుంది. దాంతో నిషి, వైజయంతి, కాచి ముగ్గురు కూడా షాక్ అవుతారు.